ఫస్ట్ది ఏమన్నాడు? ఆయన మిమ్మల్ని గూర్చి కనుక మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకోండి, లేదు ఆయన మీద వేయండి. రెండోది దేనిని గూర్చి? ప్రతిదీ రైట్, రెండు. మూడోది, నీళ్ళు ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు రైట్. నాలుగవది, చింతించటం వల్ల మీలో ఎవడు తన ఎత్తుని మూరెడు ఎక్కువ చేసుకుంటాడు? తరిగిపోవటమే తప్ప చింత వల్ల పెరగదు కదా. రోగం రావటం తప్ప రోగం స్వస్థత పొందదు కదా విచారపడే కొద్దీ. ఇలాగా అనేక వచనాలు బైబిల్లో స్పష్టంగా రాయించాడు. ఈ ఒక్క చోటే కాదు, చాలా చోట్ల ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయంటే, మీరందరూ ఎవరికి తగ్గ సమస్యలో వాళ్ళు ఉన్నారు. అన్నా నేను సమస్యల్లో ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క చేయన్నా ఎత్తకుండా ఉంటారని చూడు. ప్రతి చేయి లేవాల్సిందే. అప్పులో, ఆర్థిక ఇబ్బందులో, శరీర బలహీనతలో, కుటుంబ సమస్యలో, పిల్లల ఫ్యూచరో, ఏదో ఒక సమస్య నాకు ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి యథార్థంగా, షో చేయకుండా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. వెరీ గుడ్. అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నటువంటి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, జస్ట్ దృష్టి మరల్చు అంటున్నాడు. దృష్టి మరలిస్తే ఏం జరిగిద్ది అంటే, వాటి సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు. నువ్వు నీ దృష్టి నా మీద పెట్టు, ఇక వాటి సంగతిని నువ్వు పట్టించుకోవద్దు. అవి ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా. నేను నీ కార్యాల్లోనికి ప్రవేశించున్నట్లు, నీ పరిస్థితుల్లోకి నేను ఎంటర్ అవునట్లు నువ్వు ముందు నాలోనికి ప్రవేశించు అంటున్నాడు ఆయన.